చీరాల నియోజకవర్గ పరిధిలోని మోంతా తుఫాను కారణంగా రైతులకు నేల వారికి తీవ్ర నష్టం వాటిందని నీట మునిగిన పంట పొలాలు మగ్గాలు మరియు ఇతర నష్టాలపై నిష్పక్షపాతంగా అంచనా వేసి ప్రభుత్వం వెంటనే సాయం అందజేయాలని కోరుతూ చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కరణం వెంకటేష్ బాబు ఈ రోజు చీరాల ఆర్డీఓ చంద్రశేఖర్ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి వారికి అండగా నిలవాలన్నారు. నీళ్ళు ఉన్నాయి, మేము చూస్తూ ఉన్నాం. నీళ్ళు కూడా ఇంకా ఉన్నాయి, ఇంకా కూడా డ్రైన్ అవుట్ అవ్వలేదు. ఇంకా మగ్గాలు చేసుకునే పరిస్థితి లేదు. గత 10 రోజుల నుంచి లేదు. ఎందుకంటే సైక్లోన్ 4 రోజులు, ఆ తర్వాత 6 రోజులు 7 రోజులు, సుమారుగా 10-11 రోజులు అయితే ఇంకొక 5-6 రోజులు కానీ అవి డ్రైన్ అవుట్ అవ్వవు. అలాంటి మగ్గాలన్నీ కూడా పరిశీలించి ఆ ఏడీలు వాళ్ళందరూ కూడా సంబంధిత అధికారులు అందరూ కూడా వారిని కూడా దృష్టిలో పెట్టుకొని వారికి కూడా సానుకూలంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయాలనేది మా అందరి కోరిక. అదేవిధంగా ఇప్పుడు మత్స్యకార గ్రామాలు అవి కూడా ఎఫెక్ట్ అయినాయి, రోడ్డు కూడా ఎఫెక్ట్ అయినాయి, కొన్ని చిన్న చిన్న బ్రిడ్జ్లు ఎఫెక్ట్ అయినాయి. ఎందుకంటే పోలీస్ బార్కెటింగ్ అన్నీ ఉన్నాయి. పోలీసు వారు కూడా తగు చర్యలు తీసుకుంటున్నారు. మేమందరం కూడా సంతోషిస్తున్నాం. మేమేమో ప్రభుత్వాన్ని విమర్శించుదాం, వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు చెప్పడానికి రాలా. మేము మా తరపున వైఎస్ఆర్ పార్టీ తరపున బడుగు బలైన వర్గాలకి, పేద వర్గాలు ఎక్కువ ఉన్నాయి. వైఎస్ఆర్ మన చీరాల కాన్స్టిట్యున్సీ చుట్టూరు, అంటే మా కాన్స్టిట్యున్సీ అనే కాదు, అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఈ ఎఫెక్ట్ అయిన కాన్స్టిట్యున్సీలో ప్రతి రైతుకి ప్రతి ఒక్కరు కూడా న్యాయం జరగాలనేది మా కోరిక, మా విన్నపం. తప్పకుండా మత్స్యకార గ్రామాల్లో కానివ్వండి, ఈ రోజున్న మగ్గాలు ఉన్న ప్రదేశాల్లో కానివ్వండి, రైతులు, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎప్పుడో దాదాపు రైతులు అన్నీ కూడా చేసుకుని ఇంకొక 10-15 రోజులు అయితే వాళ్ళందరూ కూడా ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ అనుకోని పరిస్థితుల్లో మొత్తం డ్యామేజ్ అయింది, కంప్లీట్గా నీళ్ళలోనే ఉన్నాయి, పైసా కూడా వెనక రాదు. అలాంటి రైతులను మీరు అందరూ గుర్తించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము అందరూ కూడా డిమాండ్ చేస్తాం.